రోజున మీ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కొన్ని మంచి మాటలు చెప్దాం అనుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక 2-3 రోజుల నుంచి ఆఖరికి మీరు, మీ మంత్రివర్గం, మీ ఆఫీసర్లు, ప్రత్యేకంగా చెప్తున్న మీ ఆఫీసర్లు, మీ మంత్రివర్గం, మీరు ఒక విషయాన్ని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఆ పదే పదే మాట్లాడడంలో కనిపించే అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత హింసాయుతమైన లక్షణాన్ని కలిగి ఉన్నారు, వీళ్ళు భయభ్రాంతుల్ని చేస్తూ ఉన్నారు, ఏమైనా సరే మేము దాన్ని తట్టుకోం, మేము దాన్ని ఒప్పుకోం, అటువంటి ఆలోచన ఎవరికొచ్చినా భరించమని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నాలాంటి వాళ్ళం ఎవరబ్బా ఈయన కొత్త అహింసావాది వచ్చాడు ఈ భూమి మీదకి, లేకుంటే ఒక అహింస తప్ప హింస అనే మాటే తెలియని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే ఆ పార్టీ వాళ్ళు ఎవరో వచ్చారు, నిజమేనేమో అని అనుకున్నాం. కానీ అనంతపురం జిల్లా వాళ్ళం కదా, సడన్గా చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చూసి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ని చూసి ఇప్పుడే ఇంతగా భయపడితే ఎట్లా? మీరు బాబు గారు, మీరు భయపడమే కాకుండా మీ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు మీకున్న భయాన్ని అంటిస్తూ ఉన్నారు. ఇంకా చాలా కాలం ఉంది కదా, రేపు పొద్దున రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అది కూడా చూడాలి కదా. మీరు ప్రతి ఒక్కటి తిరిగి ఎన్నిక వస్తుంది కదా. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు ఈ పొట్టేళ్ళు అవి మాట్లాడడానికి కారణం చెప్పనా? జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరిగిన, జన్మదినం జరిగిన ఆ ఉత్సవాలు, ఆ క్వాంటమ్, ఆ మ్యాగ్నిట్యూడ్, దాన్ని చూసినప్పుడు మీకు వణుకు పుట్టింది, వెన్నులో వణుకు పుట్టింది. అంతేకాకుండా రోజు రోజుకి అప్రతిఘాతంగా పెరుగుతున్న జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాబల్యం, పలుకుబడిని చూసి మీకు నిద్ర కూడా రావడం లేదు, గొంతులోంచి శబ్దం కూడా గట్టిగా గమనిస్తూ ఉన్నా, గట్టిగా రావడం లేదు ఎవరికి కూడా. మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్కి ఇస్తారు అన్న మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80-90% మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే అంశాన్ని మీరు ఒప్పుకోకపోయినా, మీరు దాన్ని కూడా దారి మళ్లించి ప్రజల దృష్టి మళ్లించేందుకోసమే ఈ రోజున మీరు ఈ పొట్టేళ్ళ తలకాయల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కొత్త జీవకారుణ్య సంఘాన్ని పెట్టి కొద్ది గైడ్లైన్స్ ఇవ్వండి రాష్ట్రానికి. నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, మీకు చాలా పనులు ఉంటాయి, అసలు ఏం పని లేనట్లు ఆఖరికి ఆ కేసులు పెట్టి పంపించేసి పాపం వాళ్ళకి ఆ ఛార్జీలు దండగా, ఆ డీజిల్ దండగా, స్టేషన్ బెయిల్ వచ్చే వాటి కేసులను కూడా, కేసు పెట్టడమే అనవసరం, స్టేషన్ బెయిల్ రావాల్సిన వాటిని కూడా మీరు తీసుకెళ్ళి పాపం జడ్జి ముందర పెట్టి జడ్జి అక్కడికక్కడ మిమ్మల్ని మందలించి పంపిస్తే మీకు ఏమన్నా మర్యాద ఉంటుందా, ఏమైనా గౌరవం ఉంటుందా అని చెప్పాలనుకుంటున్నాను నేను పోలీస్ అధికారులు. అయ్యా, నా కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ దినాన నేను స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా, నేను అన్ని రకాల హింసలకు వ్యతిరేకం. నాకు హింస అంటే అసహ్యం, నాకు ఆఖరికి హింస. కానీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు మాట చెప్పాలనుకుంటా ఉన్నా, ఒకసారి వినండి మీరు. ఏంటంటే
మీరు ఈరోజు సాగిస్తున్న పరిపాలనే భయాన్ని, హింస, రాష్ట్ర ప్రభుత్వమే అసలుకి నిన్న నిందితుల్ని మీరు కొట్టుకుంటూ నడిపించుకుంటూ పోయారే, ఏం మీకు కనపడడం లేదా? అంటే మీకు అది ఎవరిని భయానికి గురి చేద్దామని, ఎవరిని టెర్రరైజ్ చేద్దామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి భయాన్ని పెట్టి వాళ్ళని టెర్రరైజ్ చేద్దామనుకునే మీ ఉద్దేశం తప్ప ఇంకేమైనా దాంట్లో ఉందా అని స్పష్టంగా అడుగుతా ఉన్నాం. పాపం ఆ కిరికెరలో ఓ 20-30 పొట్టేళ్ళు మీ బావమరిది గారి గెలుపు తర్వాత అనుకుంటాను, కిరికెరలో హిందూపురం దగ్గర వాటిని హారాలుగా వేశారే, హారాలుగా వేస్తే కూడా మీ దగ్గర లేదా? మీకు కనపడకపోతే మేము పంపిస్తాం, ఏం మొహమాటం లేకుండా. మీకు కనపడకపోతే మేము స్పష్టంగానే పంపిస్తాం. ఆ రోజున్న ఫ్లెక్సుల్ని నేను పంపిస్తాను. ఏం పెద్ద దీంట్లో ఏం మొహమాటం ఏం లేదు. అట్లాగే బుక్కరాయ సముద్రులు ఇది చంద్రబాబు నాయుడు గారు మీ బామర్ది, వాళ్ళ నాన్నగారికి మీరు అన్యాయం చేసినా సరే మీ పంచనే బతుకుతున్న మీ బావమరిది గారు హిందూపురం ఎమ్మెల్యే గారి ఫోటో అది మీకు కనపడదా? బహుశా ఆ రోజు మీరు సంతోషపడ్డారా? పోన్లే బావమరిదికే సంతోషపడ్డారంటే మీది కూడా ఇక్కడ ఒకటి మాకు కనిపించింది. చూడండి మీ బొమ్మే గొడవట్లు పట్టుకొని అసలుకి ఇది చూడండి స్పష్టంగా. మీరు మీ బర్త్డే సందర్భంగా మీరు పులిబిడ్డని కీర్తిస్తూ ఆఖరికి వేటుకొకటి తలకాయ నరికేసి ఆ పొట్టేళ్ళని ఎత్తి దానికి పెట్టే పరిస్థితి ఇక్కడ మీకు కనపడలేదా? ఏదైనా నీతి చెప్పేటప్పుడు ఆలోచించుకోవాలా మీరు ఏ విధంగా ఉన్నారన్న అంశాన్ని. మీరు దాన్ని ఆలోచించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే జనానికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుందని నమ్ముతారు మీరు. నేను అనుకుంటాను బహుశా మీకే జ్ఞాపక శక్తి ఉండదేమో, ఉండకుండా చేసుకున్నారేమో అనుకుంటా నేను. మీరు ఎప్పటికప్పుడు, ఎందుకంటే కంప్యూటర్ మనుషులు కదా మీ ప్రభుత్వాలంతా కూడా, రోజు ఎర్రాజ్ చేసినట్లు ప్రతి సంఘటన ఎర్రాజ్ చేసేసి మీరు మర్చిపోతూ ఉంటారు అనుకుంటా ఉన్నా. కాబట్టి మీరు మీటింగ్లో కూర్చొని చెప్తా ఉన్నారు ఏంటండి అసలుకి మీరు నరికేసి రక్తం చల్లేసేది కాదు, వేటుకో తలకాయ కొట్టేస్తారు బాబు పొట్టేళ్ళకి. ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మా దగ్గర ప్రభుత్వం ఉంది, మా మాట వినే పోలీస్ అధికారులు ఉన్నారు, మేమేమైనా చేస్తాం, జాగ్రత్త అని ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాలనుకుంటా ఉన్నారు. నేను హింసను వ్యతిరేకిస్తూనే ఓ మాట చెప్తా ఉన్నా నేను. మీరు కొత్త చట్టాలు చేయాలి ఇంక అర్జెంటుగా మీ పోలీస్ శాఖ అంతా కోళ్ళు తల కింద తీసుకుపోతా ఉన్నారా, లేకపోతే బాతులు మెడబట్టుకొని తీసుకుపోతా ఉన్నారా అని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టంలో అవన్నీ ఉన్నట్లు నేను చిన్నప్పుడు చదువుకున్నా, నేను డాక్టర్ చదివేటప్పుడు అవి చదువుకున్నా నేను. అట్లాగే ఆ కబేలాల్లో వారికైనా మత్తుమంది ఇచ్చేమని చంపుతా ఉన్నారా, ఏందో చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఒక చర్చ మొదలుపెట్టారు మీరే. కనుక సంస్కరణ అనేది ముందు మీ దగ్గర నుంచి మొదలు కావాలి. ఊరికే నీతులు చెప్తే కాదు, నీతులు చాలా చెప్తా ఉంటారు. అసలుకి ఈ రాష్ట్రం అతలాకుతలమైపోతూ ఉంటే, శాంతి భద్రతల సమస్యలతో ఛిద్రమైపోతుందేమని భయం వేస్తూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి బ్యాచ్లు పెరిగిపోతూ ఉంటే, పదుల కేజీలు 100 కేజీల్లో గంజాయి దొరుకుతూ ఉంటే, రాష్ట్రమంతా మీ పార్టీకి మీ కూటమికి సంబంధించిన వాళ్ళు ప్రజల ఆస్తులు కబ్జా చేయడానికి దొంగ రిజిస్ట్రేషన్లు లేక తప్పుడు పత్రాలతో ముందుకు వస్తూ ఉంటే,
సగటు మానవుడు భయంతో బిక్కు బిక్కని స్టేషన్కి పోతా ఉంటే మా ఎమ్మెల్యేలు చెప్పాలా, వాళ్ళు చెప్పాలా, వీళ్ళు చెప్పాలని మీ పోలీస్ స్టేషన్లో చెప్తా ఉంటే మీకేం కనపడడం లేదా? ఈ రాష్ట్రంలో అద్మానంగా ఉన్నాయి, అధపాతాళంలో ఉన్నాయి శాంతి భద్రతలని స్వయంగా కేంద్ర హోంశాఖ దాని హెడ్ అయిన అమిత్ షా గారు మీకు ఉత్తరం రాశారే. ఏం చెప్పుకుంటారు మీరు మీ ప్రభుత్వం మొహం ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతా ఉన్నా నేను. అది నేను చెప్పింది కాదా, నేను చెప్పింది కాదు, సాక్షాత్తు కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు మీకు ఉత్తరం రాశారే. శాంతి భద్రతల సమస్య ఎట్లా ఉందో అని. అది శాంతి భద్రతలే కాదు, ఏమి లేవు ఇక్కడ. పారిశ్రామికీకరణ లేదు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, సగటు మానవుని జీవితం లేదు, ఆలయాలకు రక్షణ లేదు. అన్ని చోట్ల మీ దుర్మార్గమైన ఆలోచన, మీ పార్టీలో ఉన్న ఆలోచనతోనే అన్ని చోట్ల మీరు చేయబెట్టి ప్రజల జీవితాలని అతలాకుతలం చేస్తున్నారు. ఇవన్నీ కప్పిపుచ్చేందుకోసం మీరు ఇటువంటి మాటలు తెచ్చి బయట తెస్తారు. నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ విత్ డ్యూ రెస్పెక్ట్, మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్లు ఆడడానికి కాదు ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ మీందో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీందో, ఇంకో ప్రభుత్వం మీందో మీరు ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి రాలే. భారత రాజ్యాంగం పైన, పోలీస్ మాన్యువల్ పైన నమ్మి మీరు ప్రమాణాలు చేసి ఉద్యోగాల్లోకి వచ్చారు. ఈ రోజున నిన్న అనంతపురంలో చూసాం, అదే గుల్జార్పేటలో రోడ్డు వేస్తున్నారు అనుకుంటా, లేదా సైడ్ కాలువ కడుతున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ దిమ్మే కూలగొట్టారు. ఎవరు? కాంట్రాక్టర్ మీ వాడు, ఆఫీసర్లు మీ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు, ఆ జేసీబీ డ్రైవర్ మీ వాడు. అంతమంది మీ వాళ్ళని పెట్టుకొని పోలీసు వాళ్ళు మేము బలం చూపిస్తామంటే జనం మీద బలం చూపించడానికి కాదు పోలీస్ శాఖ ఉన్నది. ఇక్కడ ఉన్నది ఏంటంటే న్యాయాన్ని రక్షించడం కోసం. నోరు లేని వానికి, చేతగాని వానికి, భారత రాజ్యాంగాన్ని నమ్మేవాడి కోసం రక్షణ కల్పించడం కోసం పోలీస్ శాఖను వాడుకుంటే బాగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ రక్తం పొట్టేల గొడవ వచ్చినప్పుడు నేను ఒక పోలీస్ అధికారితో మాట్లాడాను. భయం పెట్టండి సార్, భయం పెట్టండి, ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పాలి కదా ముందుగానే, భయం పెట్టండి, కేసులు గీసులు రిమాండ్ ఎట్లా అనేది అట్లా మాట్లాడితే మా చేతులు కట్టివేయబడ్డాయి సార్, మేమేం చేయలేమని చెప్పారు. ఎవరు కట్టేశారు? పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు కట్టేశారా, లేక మంగళగిరిలో ఉన్న మీ కేంద్ర కార్యాలయం కట్టేసిందా? ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ రోజున సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఈ రోజున తాత్కాలికంగా తప్పించుకోవడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఆ మెడికల్ కాలేజీల్లో మీరు చేసే అన్యాయాల కృత్యాలు, ప్రైవేటుకి అప్పనంగా కట్టిపెట్టే ప్రయత్నాలు ఆల్రెడీ మీ చరిత్ర, మీకు రాబోయే మీ భవిష్యత్తు ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకే కాదు, వ్యాపారస్తులకు కూడా అర్థమైపోయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన బిడ్డు రాలేదే మెడికల్ కాలేజీ పట్ల. రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమని, ప్రజాప్రభుత్వమని, ప్రజల ఆస్తుల్ని కాపాడడం కోసం జగన్ రెడ్డి గారు గట్టిగా నిలబడి చెప్పిన మాట చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఒక్కరు రాలేదు అక్కడికి. ఆఖరి దానికి మీరు చాలా కథలు చెప్తా ఉంటారు. చివరికి ఎంత దిగజారిపోయారంటే ఆ లాభ నష్టాల్లో నష్టం వస్తే నష్టం కూడా కట్టేస్తారంట. ఇవన్నీ తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర వ్యాప్తంగా. చివరికి కదిరి దగ్గర ఒక జనసేన కార్యకర్త ఏదో అకృత్యానికి పాటుపడితే దాన్ని కూడా వైసీపీ మీద నెట్టే ప్రయత్నం. ఆ మాత్రం చెప్పుకోలేరా? ఇది వీడు మావాడే, మేము మావాడైనప్పటికీ కూడా మేము వీడిని కొట్టామో, తిట్టామో, లేక నడిపించామో అని చెప్పచ్చు కదా. ఆయన చెప్తారు, అక్కడ ఒక డిఎస్పీ గారు బండి లేక నడిపించారట. వాడు ఆ పిల్లోడు కుంటుతా వస్తూ ఉన్నాడు. అంటే మీరు కుంటేంతగా వాడిని మార్చారు పాపం. బండి లేకపోతే నడిపిస్తారు పోలీసు వాళ్ళు. ఈ మాట చెప్తే ఏం చేయాలా? కనుక నేను చెప్పేది ఒక్కటే, ఈ రోజున మీరు యు ఆర్ ద ఫెయిల్డ్ గవర్నమెంట్ కాబట్టి మీరు టెర్రరైజ్ చేస్తూ ఉన్నారు. పోలీసులతో కొట్టిస్తారు, భయపడిస్తారు. నేను అధికారులు కోరుతా ఉన్నా,
దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ మనుషులకి ధైర్యాన్ని ఇవ్వండి. భారత రాజ్యాంగాన్ని నమ్మి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాదు, భారత రాజ్యాంగాన్ని నమ్మే వాళ్ళకి మీరు రక్షణ కల్పించండి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరు జరిగే అకృత్యాలని ఎదుర్కోండి. పోలీస్ అధికారులారా, ఈ భారతదేశాన్ని నడిపించేది, ఈ రాష్ట్రాన్ని నడిపించేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే తప్ప ఏ రెడ్ బుక్ రాజ్యాంగాలో లేక ఇంకో రాజ్యాంగాలో కాదని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అర్థమై చేస్తూ ఉన్నారో అర్థం కాక చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. ఆఖరి ఎన్ని సమస్యలు ఉన్నాయి. చివరికి సాక్షాత్తు ఇదే ఊరిలో పోలీసు వాళ్ళపైనే దాడి జరిగితే అది ఎక్కడ, ఏం చెప్తారు ఇక్కడ? అంటే అంత భయం లేకుండా లా అండ్ ఆర్డర్ని ఇక్కడ పెట్టగలిగారా? అంటే మీరు చేసే యాక్టివిటీస్ అన్నది ఎటుపోతున్నాయో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలా. ఈ సమాజాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారో కూడా మీరు అర్థం చేసి, అధికారమే పరమావధి కాదు. మీ ముగ్గురు అధికారం కోసం కలిసి ఉండవచ్చు, ఒకరి భుజాలకొకరు సపోర్ట్ చేసుకోవచ్చు, ఒకరి అన్యాయాన్ని ఒకరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. ఏం మాట్లాడడానికి లేదు. ఆకలేస్తా ఉంది, అన్నం పెట్టమంటే కేసు పెడతారు, జీతాలు ఇమ్మంటే కేసు పెడతారు, ఆటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే కూడా దగ్గరికి రానికుండా మీరు నెట్టేస్తారు, బెదిరిస్తారు. కానీ ఒక్క ఫలితం ఉండదు. ఈరోజు కూడా ఆ రోజు మీరు దగ్గరుండి పోలీస్ అధికారుల మీరు ఖననం చేయించారే, ఆ కుటుంబానికి ఏమైనా వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించారా మీరు? ఎంతసేపు ఒక దుర్మార్గం, దౌర్భాగ్యం. ఈ రోజున సినిమా యాక్టర్ల సినిమాల ప్రమోషన్కి రాజకీయాలు వాడుకునే దుర్మార్గాన్ని చూస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో హెచ్ఎల్సి కింద నీళ్లు పోతా లేవు, అడిగే వాళ్ళు లేరు. విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ఉంటే అడిగే వాళ్ళు లేడు. కొండలన్నీ బోడి కొండలుగా మారిపోతూ ఉంటే పట్టించుకునే వాళ్ళు లేడు. నదుల్లో ఇసుక కొల్లగొట్టబడతా ఉంటే అడిగే వాళ్ళు లేడు, చెప్పే వాళ్ళు లేడు. పేపర్లో చూస్తూ ఉన్నాం, సాక్షాత్తు అధికారుల యొక్క అండదండలతో జరుగుతూ ఉంది అని. ఇవి కదా మీరు పట్టించుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారు మీరు పట్టించుకోవాల్సింది ఇవి. మీ పేరు మీద లేక మీ ప్రభుత్వం యొక్క అండదండలు సాగిస్తున్న అనేక దుర్మార్గాలు మీరు అరికట్టాల్సిన అవసరం ఉంది. అంతేగాని వాటిని సపోర్ట్ చేస్తూ ఉంటే ఎట్లా? కనుక మీరు పెరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదరణని మీరు తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు చూపిస్తున్న ఒక ప్రేమని, అభిమానాన్ని చూసి మీరు వణుకుతూ ఆ భయాన్ని దాచుకోవడం ఎట్లో అర్థం కాకుండా మీరు భయంతోనే పరిపాలించాలనుకుంటా ఉన్నారు. ఎవరు ఏం చేసినా సరే అణచివేసే కార్యక్రమమేనా? వినే మాట లేదు ఇక్కడ, చెప్పే మాట లేదు ఇక్కడ. ఈ రెండు సంఘటనలు చెప్పండి, కలిసి ఎక్కువ వద్దు. బుక్రాయ సముద్రంలో మీ దగ్గర లేకపోతే బహుశా మీ దగ్గర రికార్డులో ఏమైనా ఎరాజ్ అయిపోయింటే నేను పంపిస్తాను, బీకేఎస్ది పంపిస్తాను, క్రికెట్ది పంపిస్తాను, ఇంకా మీకు అవసరమైతే అనేక కలెక్ట్ చేసి పంపిస్తాను. అట్లాగే ఒకసారి మీ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు చెప్తా ఉంటారు కదా, మొన్న ఏదో ఆ బీజేపీ వాళ్ళ మీటింగ్ పోయారు. మీరు మీటింగ్ పోయి ఆఖరికి హరప్ప మొహమ్మద్ గురించి మాట్లాడారు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఆర్యులు ఈ దేశానికి రాకముందే హరప్ప మొహమ్మదారో పెద్ద నాగరికత ఉన్న సంగతి గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఊరికనే ఏదో చప్పట్లు కొడుతున్నారు కదా, లేకపోతే కనుక ఇట్లా కాదు, వక్రీకరణలు కాదు, మీరు వక్రీకరణ చరిత్ర చేసే ప్రయత్నం చేస్తారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. రామారావు అనే ఒక సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పెద్ద మనిషిని ఆ మానసికంగా హింసించి అతని అకాల మరణానికి కారణమైన మీరే అతనికి బొమ్మ పెడతాం, మేము దండలేస్తాం. హాస్యాస్పదంగాను జుగుప్సాకరంగాను లేదు. నిండానికి కూడా బహుశా తెలుగుదేశం పార్టీలో ఉన్న రామారావు అభిమానులు ఎట్లా భరిస్తారో నాకు అర్థం కావడంలే. ఇవన్నీ తప్పించుకోవడం కోసం అట్లాగే రాజధానిలో మాట్లాడి గుండె ఆగి మరణించిన అమరావతి రైతు కూడా పక్కకు నెట్టేందుకోసం మీరు ఇవన్నీ వేసి మీరు ఎన్నుకున్న మార్గం ఏంటంటే మీరు చేసిన దాన్ని మర్చిపోయి ఎవరికి గుర్తుకుండదులే అనుకొని
అన్నీ వెంటాడుతాయి. ఈ రోజున మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కబేలాలు ఏ విధంగా పనిచేయాలి, అట్లాగే చికెన్ కొట్లు ఏ విధంగా పనిచేయాలి, ఇదే పని చేయాలా అందరూపై. అట్లాగే పాఠ్యాంశాలుగా పెట్టండి. తినేవాడు ఎంత తినాలి, ఎట్లా తినాలి, ఇవి కూడా పెట్టండి. అట్లాగే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. మొక్కలకు ప్రాణం ఉందనే విషయం మీకు కూడా తెలుసు బాబు గారు, ముఖ్యంగా అధికారులకు కూడా. మరి కాయలు బీక్తే వారికి నొప్పేస్తుంది, కొమ్మలు నరికితే నొప్పేస్తుంది, అట్లాగే కోసి పక్కన పరిస్థితి నొప్పేస్తుంది. మరి జీవహింసకి జీవం ఉన్నాక అన్ని చోట్ల ఉంటుంది కదా. ఇటువంటి అసందర్భపు పేలా పనులు మానేయమని కోరుతా ఉన్నా నేను. అసందర్భపు మాటలు, ఏదో దాన్ని తప్పించుకునేందుకోసం ఇంకో మాట, తప్పుల మీద తప్పులు చేస్తా, తప్పుల మీద తప్పులు చేస్తా, అబద్ధాల మీద అబద్ధాలు చేస్తా ఎటువంటి సమాజాన్ని మీరు నిర్మించలేరు. మీ చేత కాదు కూడా. ఎందుకంటే సత్య దూరమైన అంశాలపైన అబద్ధాలపైన నిలబడి ఏ సౌదాన్ని మీరు నిర్మించలేరు. ఎవరి చేత కాదు. దీన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చివరికి మీ వాళ్ళు ఎంత అన్యాయంగా ఉన్నారంటే బిడ్డ ఎవడేసాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఫోన్లో బెదిరించారట. ఎవరు బెదిరించారు? బహుశా బెదిరిస్తే మీ వాళ్ళే బెదిరించి ఉండాలి. ఇంకెవరు బెదిరించి బ్యాచ్ ఇక్కడ ఎవరు లేరు. మీ వాళ్ళే బెదిరించి ఉండాలి. మొన్న చూసాం కదా గుంతకల్లులో ఎంపీని కూడా కమిషన్ పెట్టిపోయా అని అడిగిన బాపతను చూసాం. మీ పేపర్లో నేను చూశాను అన్ని విషయాలు నాకని. కనుక ఈ రోజున మీ యొక్క బావమరిది గెలిచిన సందర్భంగా పొట్టేళ్ల తలల హారం వేసినా, లేక మా బుక్కరాయ సముద్రంలో ఏటుకొకటి కొట్టేసినా, లేక ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మీ వాళ్ళు విందులు వినోదాలు జరిపించుకున్నా, బహుశా నాకు అనుమానం వస్తుంది మీరు వాటిని సుఖంగా మార్చి చేశారేమో పాపం. అనస్థీషియా లాంటివి ఇచ్చి, లేకపోతే వాటికి చెప్పి వాటితో కన్సెంట్ తీసుకొని వాటితో ఆమోద ముద్ర ఆ కాలుతోనో చేతితో నేర్పించుకుని నరుకున్నారేమో నాకు తెలియదు. కానీ ఇటువంటి వ్యర్థపు మాటల్ని మానేయమని కోరుతా ఉన్నా. నిజంగానే పాఠ్యాంశాల్లో పెట్టండి. జీవహింస అంటే ఏందో 30 యాక్ట్ ఒకటి ఉంటుంది పోలీసుల దగ్గర, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉంది. ఎవరైనా స్ట్రైక్ చేస్తామంటే 30 యాక్ట్ అమల్లో ఉందండి అంటారు. దాన్ని వాళ్ళు రోజు చెప్పాలి మనకి. కనుక ఇటువంటి అంశాలు మీరు పాఠ్యాంశాల్లో చేర్చండి. అట్లా కీర్తించబడతారు మీరు. పశుపక్షాదులపైన, వరి పైన, మామిడికాయ చెట్ల పైన, తాటి చెట్లు గీస్తారు ఇట్లా పాపం. అన్నిటిపైన జీవ కారుణ్యం ప్రదర్శించిన మనిషిగా మిగిలిపోతారు మీరు, ఒక నయా జీవకారుణ్య సంఘంగా. కనుక ఈ రాష్ట్రానికి పనికొచ్చే మాటలు మాట్లాడండి. మంగళవారం అప్పు కోసం పోయే మాటలు ఎందుకు? ఏందో మాట్లాడుతూ ఉంటారు. ఊరకనే ఏందేందో మాట్లాడుతూ ఉంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారా? ఒక ఆయన మాట్లాడతారు, అంత గుండాలు రౌడీలు పోయి మీరేం చేస్తూ ఉన్నారు ఇక్కడ అంటే మీరు రాసేస్తారు వీళ్ళు గుండాలు రౌడీలు అని చెప్పి ఆఖరి. కనుక ఈ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని బెదిరించలేరు మీరు. ఎందుకంటే గురువింద గింజ సామెత నాకు గుర్తుకొస్తుంది. మీరు గురువిందల్లాగా మారద్దని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎంత లేదన్నా మీరు మా అధికారులు, ఎంత లేదన్నా మీరు మా ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి గురువింద గింజ కింద ఉన్న నలుపుని చూసుకోలేకపోవచ్చు, జనానికి కనిపిస్తూ ఉంటుంది. కనుక గురువింద గుంజలాగా మీరు ఆలోచించవద్దని కోరుతా ఉన్నా. మాట్లాడితే నాకు విజన్ ఉంది అంటుంటారు మీరు. మీ విజన్ ఏందో నాకు అర్థమయ్యే కావడంలే. గతంలో ఉండిందేమో కానీ ఇప్పుడు మాత్రం మీ దగ్గర నాకు అవకాశవాదం తప్ప నాకేం కనపడ్డంలే. ఎప్పటికప్పుడు మాట ఉంది ఒక పద్యంలో, ఎప్పటికీ ఆ మాట మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడని ఒక పద్యం ఉంది ఆఖరికి. అట్లా మీరు దాన్ని బాగా వంట పెట్టి పట్టించుకున్నారు ఆ తప్పించుకునే కార్యక్రమాన్ని. ఏంది లేదు మీ దగ్గర, అడిగితే చెప్పే సమాధానం కూడా లేదు. 100 కోట్ల రూపాయలు వృధాగా నేలపాలు గాలిపాలు చేశారు మీరు మా కళ్ళెదురుగా. కనుక ఇప్పటికైనా సరే ఇట్లా వ్యర్థ ప్రసంగాలు, వ్యర్థపు మాటలు మాట్లాడి కన్స్ట్రక్టివ్గా ఏం చేయాలో, ఒకవేళ నిజంగా జీవుల పట్ల కరుణ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చంపాలి, లేకుంటే ఏ విధంగా తినాలి,
లేదంటే ఏ విధంగా వాటిని చేయాలనే అంశం పట్ల మీరు కూడా ఒక గైడ్ లైన్స్ ఇస్తే ఆ గైడ్ లైన్ అమలు చేసేందుకోసం ఏదైనా ప్రయత్నం ప్రభుత్వం చేస్తే మాకు వచ్చిన అభ్యంతరం ఏమాత్రం లేదు. అంతేగాని మీ రాజకీయంగా మీరు భయపడుతూ మీ వెన్నులో వచ్చిన ఈ చలికాలంలో కూడా మీ ఒళ్ళంతా చెమటలు పడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైభవాన్ని చూసి, లేకపోతే ఆ పలుకుబడిని చూసి, ప్రజల ఆదరణ చూసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకోసం ఇటువంటి మాటలు, అట్లాగేదో నిమిషానికి తప్పించుకుందాం లేని రాజ్యాంగానికి, చట్టాలకి, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా సాగే మీ ప్రవర్తన ఏదో ఒక రోజున ప్రశ్నే నిలుస్తుంది మీ ముందర. ఆ ప్రశ్న మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తున్న సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక ఈ సందర్భంగా ఒకే ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను మీకు. ఆఖరికి కూడా నేను ఒక డెఫినేషన్ చెప్పాలనుకుంటా ఉన్నా. నేను పొద్దున్నే చూశాను, అసలుకి వైలెన్స్ అంటే ఏంది, వైలెన్స్ అంటే ఇదేనా అంటే చాలా స్పష్టంగా WHOలో మాట చెప్పారు. సైకలాజికల్ టెర్రరైజ్ కూడా వైలెన్సే అని చెప్పారు. అంటే మానసికంగా భయపెట్టడం కూడా ఒక వైలెన్స్ కిందకే వస్తుంది. వైలెన్స్ అనేది ఏ రూపంలోనే సరే సభ్య ప్రపంచం హర్షించకూడదు అని చెప్పున్నారు. కావాలంటే డెఫినేషన్ పంపిస్తాం మీకు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సైకలాజికల్గా భయపెట్టి టెర్రరైజ్ చేసే కార్యక్రమం చేసే ఆలోచనలో ఉన్నట్లున్నారు. మంచిది కాదని చెప్తా ఉన్నాను. ఇది మంచిది కాదు. ఈ మంచి మాటలు వింటే మంచిదని కూడా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.